శివుని పూజలో చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. శివుని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడని వేదాలు వివరిస్తాయి. శివుడు భక్తులు కోరిన కోరికలు తేలికగా నెరవేరుస్తాడని, భక్తులు త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీత. అయితే సోమవారం శివుడిని చాలా శ్రద్ధగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మన వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. శివుడికి బిల్వపత్ర సమర్పించడం చాలా ముఖ్యం. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రాన్ని శివుడు 3 కన్నులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడు 3 కన్నులతో సమానం. అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం. బిల్వపత్రతో శివుడికి పూజ చేస్తే 3 జన్మల పాపాలు హరిస్తాయి. అయితే ఈ ఆకులు చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బిల్వపత్రాన్ని సోమవారం రోజు, అమావాస్య నాడు, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో ఈ పత్ర ఆకులను చెట్టు నుంచి కొయ్యకూడదు. బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి. లింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూది గంధం మాత్రమే ఉపయోగించాలి. శివుడికి చాలా భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించిన వల్ల ఎరుపు రంగులో ఉండే కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమ బదులు చల్లదనాన్నిచ్చే గంధాన్ని ఉపయోగించాలి. కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగం పైన వేయకూడదు. శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషపాలవుతున్నాయి. కాబట్టి స్త్రీలు గిన్నెలో కానీ మట్టి పాత్రలో కానీ పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం. శివుడికి ఎలాంటి పండ్లనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది. కాబట్టి వెలగపండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుషు లభిస్తుంది. సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు. శివుడు సంపంగి పూలకి శాపం విధించినట్లు చెబుతున్నారు. ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడివని బ్రాహ్మం సంపంగి పూలను అడుగుతాడు. దీంతో బ్రాహ్మణు సంపంగి ఇద్దరిని పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడు. శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడికి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించరాదు. శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లు ఉంచాలి. ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తర్వాతే మనం పూజలను మొదలు పెట్టాలి. పరమేశ్వరుని పాలు, పళ్ళు, ఇతర పదార్థాలు కానీ గంగా నీరు అంటే చాలా ఇష్టం. పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని సమర్పించుకోవాలి. 5 అక్షరాలు మంత్రం చాలా శక్తివంతమైన. ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరీగా ఉండాలి. అంటే లింగం పైన నీటి కుండ కంపల్సరీగా ఉండాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. పూజా సమయంలో శివలింగం పైన పాలు, పెరుగు, తేనె ఇలా పంచామృత అభిషేకాలు తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండటం అత్యంత శ్రేయస్కరం. విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపైనది. ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు.
నరక బాధలు లేకుండా చూస్తాడు. మన నుదిటిపై 3 గీతలు అడ్డముగా భస్మన ధారణ చేయాలి. ఇలా చేస్తే జన్మ జన్మల పాపలు నశించిపోతాయని పెద్దల యొక్క ఈ విభూతి మహిమను వివరించి ఈ కథ దేవి భాగవతం 11వ స్కందములో ఉంది. దేవి భాగవతం 11వ స్కందములో ఉంది. మహిమాన్వితమైన విభూతిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు. అప్పుడైనా కింద పడేయకుండా చేత పెట్టుకుని వేద మంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.